బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయం సందేశానికి స్వాగతం. యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త నిజముగా అర్థం కావాలి అంటే ప్రస్తుతం ఉన్న రిలీజియస్ మైండ్ సెట్ నుండి బయటపడాలి. ప్రస్తుతం ఉన్న రిలీజియస్ మైండ్ సెట్ దేవుని యొక్క నిజమైన సువార్తని అర్థం చేసుకోనీయకుండా చేస్తుంది. చూడండి, యేసు ప్రభువారు దేవుడు అనే మనసుతో యేసు ప్రభువారు చెప్పిన శుభవార్తని అర్థం చేసుకోలేరు. యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త అర్థం కావాలి అంటే యేసు ప్రభువారు కేవలం నరుడు అని అర్థం కావాలి ముందు. అప్పుడే ఆయన చెప్పిన శుభవార్త అందరికీ అర్థమవుతుంది. యేసు ప్రభువారు శుభవార్త ద్వారా మనందరం ఆయన వలె కావాలని కోరుతున్నాడు. ఆయన వలె దేవుని మూలంగా జన్మించాలి, ఆయన వలె నీతిమంతులు అవ్వాలి, ఆయన వలె దేవుని కుమారులు అవ్వాలి, కుమార్తెలు అవ్వాలి, ఆయన వలె పరిశుద్ధులు అవ్వాలి, ఆయన వలె దేవుని సింహాసనం మీద కూర్చోవాలి, ఆయన వలె అన్నీ చేయాలి. ఆయన మన ప్రతినిధి, మన నాయకుడు, మన రాజు, మన ప్రధాన కాపరి. నీవు నేను ఈ విషయం అర్థం చేసుకోకుండా యేసు ప్రభువారిని ఎప్పుడైతే దేవుణ్ణి చేస్తున్నామో అప్పుడు ఆయన శుభవార్త అర్థం కాదు. యేసు ప్రభువారు దేవుడు అంటమే సువార్తకు వ్యతిరేకం. 4వ శతాబ్దం తర్వాత పరిస్థితులు మారిపోయాయి. యేసు ప్రభువారికి డివినిటీ ఇచ్చి త్రిత్వం అనేది క్రియేట్ చేసి, కొత్త పండుగలు క్రియేట్ చేసి ఒక ఆర్గనైజ్డ్ రిలీజన్ తయారు చేశారు. సో దాని కారణం చేత యేసు ప్రభువారి శుభవార్త మరుగున పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బైబుల్ కాలేజెస్కి అన్నిటికీ వెళ్ళండి, అందులో యేసు ప్రభువారు చెప్పిన దేవుని రాజ్య శుభవార్త ఉందేమో చూడండి. ఉండదు. ఎందుకని? 4వ శతాబ్దం తర్వాత వచ్చిన క్రైస్తవ మతము అనేది మోసపోయింది అపవాది ద్వారా. వారు కేవలం మతముగా మిగిలిపోయారు. ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. జాగ్రత్తగా గమనించండి. కొత్త నిబంధన పుస్తకాలు చదివి కూడా యేసు ప్రభువారు దేవుడని ఎవరైతే నమ్ముతున్నారో వారికి బైబిల్ ఏమీ అర్థం కావట్లేదని మనం భావించవచ్చు. చూడండి, స్పష్టంగా కొత్త నిబంధన పుస్తకాల్లో యేసు ప్రభువారు కేవలం నరుడు, నరులకు పుట్టాడు, అయితే ప్రత్యేకంగా పుట్టాడు. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట, యునిక్ వేలో పుట్టాడు అనమాట. ఓకే, సో దాన్ని మనం అర్థం చేసుకోకుండా ఆయనని దేవుణ్ణి చేసి మన యొక్క ప్రతినిధిగా ఉండకుండా దూరం పెడుతున్నాం. ఆయన దేవుడైతే నీవు ఆయనకు సంబంధించిన ఆశీర్వాదాలని నువ్వు పొందుకోలేవు. దేవుని వాక్యము అంతా వ్యతిరేకమైపోతుంది. దేవుని వాక్యములో ఉన్న భావం అంతా రివర్స్ అయిపోతుంది. అందుకే యేసు ప్రభువారు ఎవరో తెలుసుకోకపోతే ఆయన చెప్పిన శుభవార్త ప్రకారం ఎవ్వరు దేవుని రాజ్యంకి రాలేరు. యేసు ప్రభువారు ఎవరో తెలియాలి. చూడండి, నూతన నిబంధన పుస్తకాలలో ఉన్న నిగూఢమైన ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటో తెలుసా? యేసే క్రీస్తు, యేసే క్రీస్తై ఉన్నాడు. 4వ శతాబ్దం తర్వాత వచ్చిన మెసేజ్ ఏంటో తెలుసా? యేసు దేవుడై ఉన్నాడు. యేసు దేవుడై లేడండి, యేసు క్రీస్తై ఉన్నాడు. క్రీస్తు అంటే అభిషేకించబడిన రాజు. దావీదు అభిషేకించబడిన రాజు, సౌలు అభిషేకించబడిన రాజు,
సొలొమోన్ అభిషేకించబడిన రాజు, వీళ్ళందరూ అభిషేకించబడిన రాజులే. అలానే యేసు ప్రభువారు కూడా ఒక అభిషేకించబడిన రాజు. ఆయన యూదులను, ఇశ్రాయేలులను తరతరములు ఏలుటకు పుట్టిన మెస్సయ్య. ఇదే కదా బైబిల్ చెప్తుంది. లూకా సువార్తలో అదే కదా గబ్రియేలు దేవదూత మరియమ్మతో పలికిన మాటలు. ఎందుకు అందరికీ అర్థం కావట్లేదంటే రిలీజియస్గా మునిగిపోయారు. అందరూ మత మౌఢ్యంలోకి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రకటించిన శుభవార్త ఇప్పుడు మూయబడింది. అనేకులకి అర్థం కావట్లేదు, ఎవరికీ అర్థం కావట్లేదు. ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభువారు ఎవరు? ఆయన దేవుడా, మెల్కీసెదెకా, లేకపోతే యెహోవా దూత, లేకపోతే మిఖాయేలు అనే దూత అని పరిశీలించి యేసు ప్రభువారు ఎవరో అని స్పష్టంగా తెలుసుకోవాలి. యేసు ప్రభువారు వీరందరూ కాదు, వీరిలో ఎవరూ కాదు. యేసు ప్రభువారు ఒక మానవుడు. అందరూ గమనించాలి. యేసు ప్రభువారి గురించి మతము తప్పుగా అర్థం చేసుకున్న 8 వచనాలు మనం ఈ రోజున గమనిద్దాం. ఇంకా చాలా ఉన్నాయి, కానీ అవన్నీ మనం ఇప్పుడు చూడటం లేదు. ఇప్పుడు ఈ 8 వచనాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎవరైతే వీటిని అర్థం చేసుకుంటారో యేసు ప్రభువారు ఎవరో తెలుసుకోగలుగుతారు, మరియు నిజమైన సువార్త వినగలుగుతారు, నిజమైన రక్షణ పొందగలుగుతారు. లేకపోతే మతంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాల్లో మునిగిపోతారు, నిజమైన రక్షణ వారికి అందదు. అందరూ గమనించాలి. సువార్త ఇప్పుడు అందరికీ అర్థమయ్యే పరిస్థితి లేదు. యేసు ప్రభువారు ఏమన్నారు? ఈ మార్గమును కనుగొనేవారు కొందరే. సో అలానే సువార్తని అర్థం చేసుకునేవారు ఈ రోజున కొందరే. ముందుగా యేసు ప్రభువారు అర్థమైతే ఆయన చెప్పిన శుభవార్త అర్థమైంది. యేసు ప్రభువారు దేవుడు కాదు. దేవుడు అయితే మానవులకి రక్షణ లేదు. దేవుడు ఎలా ఉంటాడు, ఆయన లక్షణాలు ఏంటి ముందు చూద్దాం, ఆ తర్వాత ఆ 8 వచనాలు చూద్దాం. చూడండి, దేవుడు ఎవరు? దేవుడు పుట్టుక మరణం లేనివాడు. పుట్టుక అంటే ఆరంభం అని, మరణం అంటే ఎండింగ్ అని. అవి దేవునికి ఉండవు. దేవుడు ఎవరికి ప్రార్థన చేయడు. దేవుడు ఎవరి దగ్గర సలహా తీసుకోడు. దేవుడు ఎవరి చేత నియమించబడడు. దేవుడు కుడిపార్శ్వమున కూర్చోడు. దేవుడుకి పైన ఇంకెవరు ఉండరు. దేవుని యొక్క లక్షణాలు కూడా తెలియకుండా ఎవరిని పడితే వారిని దేవుడు అనకూడదు. యేసు ప్రభువారు తను దేవుడని ఎప్పుడూ చెప్పుకోలేదండి. ఆయన మనుష్య కుమారుడు అంటే నరుడు అని చెప్పుకున్నాడు, మరియు దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు. ఆదాము దేవుని కుమారుడు, మనందరము దేవుని కుమారులమే. అలాగే యేసు ప్రభువారు చెప్పుకున్నారు. అయితే యేసు ప్రభువారు ఒక ప్రత్యేకమైన రీతిలో జన్మించారు. ఇప్పుడు ఆదాముకి అవ్వకి మానవ తల్లిదండ్రులు ఉన్నారా? దేవుడు సృష్టించాడు అంతే వారిని. అలాగే యేసుక్రీస్తు కూడా మానవ తండ్రి లేడు. తండ్రి అయిన దేవుడే తండ్రి. అయితే మరియమ్మ గర్భమును వాడుకున్నాడు. ఎట్లా? ముందుగా ప్రామిస్ చేయబడిన విధముగా స్త్రీయందు పుట్టి మానవులకు రక్షణ కలుగజేసే ఒక మెస్సయ్య వస్తాడు అని వాగ్దానం చేశాడు ప్రభువారు. దాన్ని నెరవేర్చాడు. సో దేవుని యొక్క లక్షణాలు తెలియకుండా ఎవరు కూడా దేవుని యొక్క మెసేజ్ని అర్థం చేసుకోలేరు. ఇప్పుడు నేను చెప్పిన ఈ లక్షణాలన్నీ యేసు ప్రభువారికి లేవు. యేసు ప్రభువారు విధేయత నేర్చుకున్నారు. యేసు ప్రభువారు రెండవ ఆదాము. మొదటి ఆదాము మట్టి సంబంధి, రెండవ ఆదాము ఆత్మ సంబంధి. అంటే మొదటి ఆదాము మానవ సంబంధి, రెండవ ఆదాము దేవుని సంబంధి, దేవుని మూలముగా పుట్టినవాడు.
ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనని మెస్సయ్యగా అంగీకరించి ఆయన రాజ్యంలోకి ప్రవేశిస్తున్నారో ఆయన మరణం ద్వారా నీతి పొందుకొని ఆయన వలె ఈ దేవుని మూలముగా జన్మిస్తున్నారు. వారినే నూతన సృష్టి అంటుంది బైబిలు. ఎవరైతే దేవుని మూలముగా జన్మించారో వారు మాత్రమే దేవుని రాజ్యం చేరతారు, రక్షించబడతారు. మిగతా వారందరూ నశిస్తారు. ఈ యొక్క మెసేజ్ని అందరూ అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు ఊరూరు గ్రామం తిరిగి ప్రకటించిన శుభవార్త దేవుని రాజ్య శుభవార్త, సిలువ సువార్త కాదు. 1 కొరింథీ 15వ అధ్యాయంలో పౌలు గారు మరణ పునరుద్ధానాల గురించి మాట్లాడాడు. దానిని బట్టి చాలామంది ఇదే సువార్త అని అనుకుంటూ ఉన్నారు. యాక్చువల్గా 1 కొరింథీ 15వ అధ్యాయములో పలుకుబడిన వచనాలు భావం ఏంటంటే, పౌలు గారు ఎక్కడైనా వెళ్ళేసి దేవుని రాజ్య సువార్త చెప్పి యేసుక్రీస్తు గురించి చెప్పినప్పుడు అక్కడ చాలామంది విభేదించారు. రాజు అంటావు, చనిపోయాడు అంటావు, చంపారంటావు, సిలువేశారంటావు, సిలువ అంటే ఉరిశిక్ష లాంటిది, క్యాపిటల్ పనిష్మెంట్, మేము నమ్మట్లేదు అని వెళ్ళిపోయారు చాలామంది. అదే విషయాన్ని తీసుకెళ్ళి మరి కడమ అపోస్తలులకు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ముందుగా నువ్వు చెప్పవలసిన మెసేజ్ ఏంటో తెలుసా అని చెప్పి పౌలుకి వివరించారు. ఏమని? యేసుక్రీస్తు లేఖనముల ప్రకారము సిలువ వేయబడ్డాడు, లేఖనముల ప్రకారం సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం తిరిగి లేచాడు, లేఖనముల ప్రకారం ఇదంతా జరిగింది, అంతేగాని ఆయన బలహీనుడు కాదు అనే విషయం నువ్వు ముందు చెప్పి తర్వాత ఆయన ప్రకటించిన సువార్త ప్రకటించమని చెప్పారు. ఎవరైతే 1 కొరింథీ 15వ అధ్యాయం చదువుతున్నారో వారు 28వ లేదా 26వ వచనం దాకా చదవాలి పూర్తిగా. సో ఆయన ఎక్స్ప్లెనేషన్ అక్కడ దాకా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు యేసు ప్రభు వారు గురించి మతములో ఉన్న అపోహలను తొలగిద్దాం. 8 వచనాలు బట్టి వీరు యేసు ప్రభు వారిని దేవుడు అనుకుంటున్నారు. ఓకే, ఇంకా ఎక్స్ట్రాగా కొన్ని విషయాలు కూడా మీకు వివరిస్తాను. ముందుగా ఈ 8 వచనాలు చూద్దాం. మొదటిగా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇది అందరికీ తెలిసిన వచనమే. దీన్ని బట్టి చూడండి, వాక్యం దేవుడై ఉండేని కదా, మరి వాక్యం అంటే యేసుప్రభువారే కదా, యేసుప్రభువారు కూడా దేవుడే కదా అని చాలామంది భావిస్తున్నారు. అలా ఏం లేదండి. ఆ వాక్యం ప్లేస్లో లోగోస్ అంటే దేవుని ప్లాన్, లేకపోతే దేవుని నోటి నుండి వచ్చిన మాట. మాట వ్యక్తి కాదు, అక్కడ వ్యక్తి అని చెప్పలేదు అసలు. లోగోస్ అంటే ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్, అది సౌండ్, దేవుని యొక్క ప్లాన్. అందరికి అర్థమైందా? సో ఇప్పుడు ఆది అందు వాక్యం ఉండెను అంటే ఈ సౌండ్, ఈ ప్లాను ఎప్పుడు ఉండెను? ఎప్పుడుంది? ఆది అందు ఉండెను. ఎక్కడుంది? దేవుని యొద్ద ఉన్నది. ఎవరిది ఈ ప్లాను? ఆ 3వ లైన్ ఎట చదవాలి? వాక్యము దేవునిదై ఉండెను. ఈ వాక్యము దేవునిది అని చెప్పదలిచాడు రచయిత. ట్రాన్స్లేషన్లో వచ్చిన ప్రాబ్లం వల్ల ఇలా మార్చేశారు. ఇప్పుడు దేవుడు అనే నౌన్ చెప్పాలంటే దాని ముందు ఒక డెఫినెట్ ఆర్టికల్ ఉంటుంది అన్నమాట. ఆ డెఫినెట్ ఆర్టికల్ లేదు. ఇది కేవలం సర్వనామమే, అంటే దేవుని దై ఉన్నదని పలుకోబడిన మాట. ఇప్పుడు రచయిత ఏం చెప్పదలిచాడో చూద్దాం. దేవుని ప్లాన్ ఉంది, అది దేవుని నోటి నుండి వచ్చిన ప్లాను, పలుకోబడిన ప్లాను. అది ఆది యందు ఉన్నది, అది దేవుని యొద్ద ఉన్నది, అది దేవునిదై ఉన్నది. ఆ ప్లాన్ ద్వారానే సమస్తాన్ని దేవుడు నిర్మించాడు. ఆ ప్లాన్లోనే జీవం ఉన్నది, ఆ ప్లాన్లోనే అంత ఉన్నది. ఎంతమందికి అర్థమైంది? సో ఇది
ఆ మొదటి వచనం చెబుతున్నది ఈ అధ్యాయంలో. చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకొని ఇక్కడ ఈ వాక్యం యేసుప్రభువారు వ్యక్తిగా ఉన్నాడు, దేవునితో ఉన్నాడు, దేవుడిలాగే ఉన్నాడు అంటారు. అలా ఏం లేదండి. ఓకే, సో అందరూ ఈ యొక్క భావాన్ని జాగ్రత్తగా గమనించాలి, లేకపోతే మోసపోతారు. అందుకే 14వ వచనంలో ఆ వాక్యమే శరీరధారి అయి, ఆ వాక్యానికి శరీరం ఇచ్చేటం అంటే ఏంటి? ఆ ప్లాన్కి దేవుడు శరీరం ఇచ్చాడు, అంటే ఎగ్జిక్యూట్ చేశాడు. ఆ ప్లాన్ని దేవుడు ఎగ్జిక్యూట్ చేసి ఒక వ్యక్తిలాగా పంపించాడు. యేసుప్రభువారు ఎవరు? దేవుని ప్లాన్ ఇన్ ఎగ్జిక్యూషన్, యాక్షన్లో ఉన్న దేవుని ప్లాన్ యేసుప్రభువారు. అందుకే యేసుప్రభువారు ఏమంటారు? నా చిత్తం నేను ఎప్పుడూ చేయను, తండ్రి చెప్పిన చిత్తాన్నే చేస్తా. నా మహిమను నేను ఎప్పుడూ వెతకను, దేవుని మహిమనే వెతుకుతా. నా సొంత ఇష్టం ఎప్పుడూ చేయను, దేవుని కొరకే నేను జీవిస్తా. దేవుడిచ్చిన పని చకచక కంప్లీట్ చేయటమే నాకు ఆహారం. నేను పైనుండి దిగి వచ్చిన ఆహారం పోలికగా, నేను ఈ లోకమునికి వెలుగు పోలికగా. సో యేసుప్రభువారు ఎవరిప్పుడు? దేవుని యొక్క ప్లాన్ ఎవరి కోసం? మానవుల కోసం, రక్షణ ప్లాన్. సో కాబట్టి ఒక ప్రత్యేకంగా జన్మించిన కుమారుడు మానవులందరినీ తనకులాగా, తనకు మాదిరిగా దేవునితో సంబంధం కలిగి ఉండేటట్లుగా చేయుటకు వచ్చాడు. మనందరం ఈ విషయాలు అర్థం చేసుకోకపోతే అపవాది మోసంలో పడిపోయి రక్షణని పోగొట్టుకుంటాం. నిజమైన క్రీస్తు రక్షణ శుభవార్త అందరికీ అర్థం కావాలని నేను కోరుకుంటూ ఈ విషయాలు మీకు చెప్తున్నాను. క్రైస్తవ మతంలో ఉన్న శుభవార్త ఎవరిని రక్షించదు, అది మాత్రం అందరూ తెలుసుకోండి. యేసు ప్రభువారు దేవుడు కాదు, త్రిత్వము అనేది లేదు. ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెషువా మెస్సియా అనే ఫేస్బుక్ పేజ్ను కూడా మీరు విజిట్ చేయండి. అక్కడ అనేక విషయాలు మేము షేర్ చేసాం. మీరు చదివి అన్నిటిని నిజమైన అర్థాలతో, సత్యాలతో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచనానికి వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. దీని అర్థం ఏంటి? మతంలో వేరే ఉంది. ఇక్కడ అద్వితీయ కుమారుడు అని ఒక వర్డ్ మనం చూస్తున్నాం కదా. ప్లెయిన్ మీనింగ్ ఏంటంటే ఒకే ఒక కుమారుడు అని, అంటే తండ్రికి ఒకే ఒక కుమారుడు అని చెప్పడం జరిగింది అని మతం భావిస్తుంది. అది వాక్యానికి 100% వ్యతిరేకమైన భావం. అది కంప్లీట్గా అబద్ధ బోధ. ఎందుకు చూడండి, పైన చూడండి 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించను. అనేక మంది పిల్లలుగా రాబోతుంటే అద్వితీయ కుమారుడు అని చెప్పడంలో పచ్చి అబద్ధం ఉన్నది. దేవునికి అనేక మంది కుమారులు రాబోతున్నారు, ఉన్నారు. కానీ యేసుప్రభువారు ఒక్కడే దేవుని కుమారుడు అని చెప్తే అది వాక్య వ్యతిరేకం, ప్లెయిన్ అబద్ధ బోధ. అయితే ఈ వచనంలో అద్వితీయ కుమారుడు అంటే ఏంటో చూద్దాం. గ్రీక్ పదం ఏంటి దీనికి వాడబడింది? మోనోజీనస్, MONOGENES. అంటే అర్థం ఏంటంటే ఒక్కడే కుమారుడు అని కాదు అర్థం. ఈ విధంగా జన్మించింది ఈయనే మొదటివాడు అని చెప్తున్నారనమాట. ఏంటి? ఈయన ప్రత్యేకంగా జన్మించాడు. ఈ విధంగా జన్మించిన వారిలో ఈయనే మొదటివాడు, యునీక్గా పుట్టాడు. అలా ప్రత్యేకంగా జన్మించిన ఇతను మాత్రమే ఇప్పుడు దేవునిని కనబరుస్తున్నాడు మనకి.
ప్రస్తుతానికి ఈయనే కుమారుడు దేవునికి. తర్వాత చాలామంది రాబోతున్నారు కుమారులు కుమార్తెలు. ఈయన వలన తండ్రి అందరికీ తెలియపరచబడుతున్నాడు అన్న ఉద్దేశంలో భక్తుడు రాస్తే ఎంత దారుణంగా అపవాది మతాన్ని మోసం చేసిందో చూడండి. అద్వితీయ కుమారుడు అంటే వేరే మీనింగ్ వస్తుంది భాషాపరంగా చూస్తే. అలా ట్రాన్స్లేట్ చేయకూడదు. అక్కడ ఎలా ట్రాన్స్లేట్ చేయాలి? ఒక ప్రత్యేకముగా జన్మించిన కుమారుడు అని చెప్పాలి. ప్రత్యేక రీతిలో జన్మించిన కుమారుడు. అందుకే ఈయన ద్వారానే ఇప్పుడు తండ్రి అందరికీ బయలుపరచబడుతున్నాడు. అది మీనింగ్ అండి. అంతేగాని ఆయన నిత్యత్వంలో పుట్టాడు, ఆయన నిత్యుడు. పుట్టడం అంటేనే ఆరంభం అవటం. ఎవరైతే పుట్టారో, దేవుని చేత నిర్మించబడ్డారో వారెవ్వరూ కూడా నిత్య జీవులు కాదు. వాళ్ళు ఆరంభమైన వారు. వాళ్ళు దేవునితో సమానులు కారు. అర్థం చేసుకోవాలి అందరూ. సో ఈ వచనాన్ని ఈ విధంగా స్పష్టంగా అర్థం చేసుకొని యేసు ప్రభువారు ఎప్పుడూ చూడని తండ్రిని తన మాటలతో, తన ప్రవర్తనతో, తన కార్యములతో ప్రత్యేకముగా జన్మించిన ఈ వ్యక్తి చూపించాడు. అది రచయిత యొక్క భావం. అందరికీ అర్థమైందని నేను భావిస్తున్నాను. నెక్స్ట్ వచనం యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. ఇక్కడ తోమా పలికిన మాటని చాలామంది ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఇదిగో చూడండి, యేసుప్రభు వారు దేవుడని తోమా కన్ఫెస్ చేస్తున్నాడు అని. లేదండి. ఇక్కడ ఈ పలికిన మాటని, నా ప్రభువా, నా దేవా అనే మాటని మనం ఎలా చూడాలి? ఇది ఒక ఆశ్చర్యార్థక స్తుతిగా చూడాలి. ఎవరిని స్తుతిస్తున్నాడు? దేవుడిని, యేసుప్రభువారిని కాదు. ఇప్పుడు సాధారణంగా మనమందరం కూడా ఏదన్నా ఆశ్చర్యకార్యం జరిగినప్పుడు దేవునికి స్తోత్రం అంటాం, అనమా? అట్లానే ఆ రోజున ఉన్న హీబ్రూ కల్చర్లో తోమా ఆ మాట అన్నాడు. అది యేసు ప్రభువారికి వర్తించదు. ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగినప్పుడు, చూసినప్పుడు, విన్నప్పుడు మనము దేవుని పేరును తలుచుకోవటం అనేది సర్వసాధారణం. అది అక్కడి నుంచే వచ్చింది, యూదుల దగ్గర నుంచి. సో ఆ యొక్క కల్చర్లో తను పలికినది కూడా అంతే. ఈ రోజున కూడా ఉరుములు ఉరిమినప్పుడు, ఏదైనా అకస్మాత్తుగా జరిగినప్పుడు భక్తులందరూ వారి వారి దేవుళ్ళని తలుచుకుంటారు, దేవుణ్ణి స్తుతిస్తారు. ఆ విధంగానే ఇక్కడ తోమా పలికాడే కానీ ఇది యేసు ప్రభుని దేవుడని, ప్రభు అని కన్ఫర్మ్ చేయటం కాదు. ఇది ఒక సిద్ధాంతంలాగా తయారు చేయకూడదు. ఎందుకంటే స్పష్టంగా గమనించండి, 2 వచనాల తర్వాత ఏం రాయబడిందో. 31వ వచనం, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఇవి రాయబడెను. చూసారా, యేసుప్రభువారు దేవుడైతే ఇలా ఎందుకు చెప్తారు? ఆ తోమా అక్కడ పలుకుతున్న మాటలకి మీనింగ్ మనకు వచ్చేసింది కదా. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. క్రీస్తు అంటే అభిషిక్తుడైన రాజు, మెస్సయ్య. దేవుడు కాదు యేసు ప్రభువారు, నరుడు, ఒక రాజు, దేవుని చేత అభిషేకించబడిన రాజు, పని చేయటానికి నియమించబడిన వ్యక్తి. ఎంతమందికి అర్థమైంది? సో అందుకే మిస్అండర్స్టాండింగ్లోకి వెళ్ళకుండా స్పష్టంగా దేవుని వాక్యాల్ని అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ వచనానికి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. పితరులు వీరివారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ కూడా
ఇందాక వచనంలో లాగానే మిస్అండర్స్టాండింగ్ జరిగింది. ముందుగా ఒక స్టేట్మెంట్ చెప్పబడింది, వెంటనే దేవునికి స్తోత్రం చెప్పబడింది. దీన్ని డాక్సాలజీ అంటారు. పౌలు వేరే వేరే వచనాల్లో కూడా ఇలానే రాశాడు. యాక్చువల్గా గ్రీకు భాషలో విరామ చిహ్నాలు లేవు. అంటే ఒక స్టేట్మెంట్ని అక్కడ ఆపి ఇంకో స్టేట్మెంట్ స్టార్ట్ చేయటం. సో అందుకే పక్కపక్కనే ఉండటం వల్ల ఈ స్టేట్మెంట్ కూడా ఆ ముందు పలికిన స్టేట్మెంట్కి రిలేటెడ్గా ఉందని అనుకుంటున్నారు చాలామంది. అలా ఏం లేదు. ఫస్ట్ స్టేట్మెంట్ని చెప్పిన వెంటనే డాక్సాలజీని ప్రారంభించాడు పౌలు. అంటే దేవునికి స్తుతి చేస్తున్నాడు. యేసు ప్రభువారు ఇలా వచ్చినందుకు చూడండి, ఎలా పితరులు వీరివారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను అని చెప్పి దేవునికి స్తుతి చేస్తున్నాడు. ఇందాక తోమ ఎలా అయితే ఆశ్చర్యకరంగా స్తుతి చేశాడో, ఇక్కడ పౌలు గారు చాలా సెటిల్గా దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాడు. ఎందుకని? యేసు ప్రభువారు పుట్టినందుకు, క్రీస్తుగా వచ్చినందుకు. అంతేగాని యేసు ప్రభువారిని సర్వాధికారి అని, ఆయనకే నిరంతరం స్తోత్రాలు చెల్లించాలని, మళ్ళీ ఆమెనని అంటున్నట్టు కాదండి. అందరూ మోసంలో నుంచి బయటపడాలి. ఇప్పటి వరకు ఈ వచనాలు ఎలా అర్థం చేసుకున్నారో ఇప్పుడు నేను చెప్తున్న విధానాన్ని చూసి మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇదే నిజం, ఇదే సత్యం. స్పష్టంగా అన్ని విషయాల్ని అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నప్పుడే మనకి నిజమైన భక్తి, రక్షణ, నీతి కలుగుతాయి. లేకపోతే మతంలో ఆ మోసపూరితమైన భక్తిలోనే, మాయలోనే మునిగిపోయి చివరికి రక్షణ కోల్పోతారు అన్న విషయాన్ని నేను చాలా స్పష్టంగా మీకు చెప్తున్నాను. నెక్స్ట్ 2 వచనాలు చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము, 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. యేసు ప్రభువారు దేవుడని చెప్పడానికి క్రైస్తవ మతంలో ప్రతి ఒక్కరూ ఈ వచనాన్ని వాడతారు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఇందాక 3 అన్నాను కదా, 3 కాదు 13. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఇక్కడ కాంటెక్స్ట్ని పట్టుకోవాలి, భాషలో ఉన్న వివరణని, అంటే భాషలో ఉన్న ఆ వ్యాకరణాన్ని కూడా పట్టుకోవాలి. ఈ వచనము ఏదైతే ఉందో ఇందులో 2 వ్యక్తులను మెన్షన్ చేస్తున్నారు. ఆ 2 వ్యక్తులు ఒకటే అని చెప్పడానికి క్రైస్తవులు వాడే గ్రీక్ గ్రామర్ నియమము ఏంటంటే గ్రాన్విల్ షార్ప్ నియమం. ఈ నియమం ప్రకారం ఆ 2 వ్యక్తులు కూడా ఒకే వ్యక్తి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇది తర్వాత వచ్చిన నియమం. నిజానికి ఈ నియమము అక్కడ వర్తించదు. చాలామంది దీన్ని వ్యతిరేకిస్తారు కూడా. మహాదేవుడను మన రక్షకుడైన యేసుక్రీస్తు, ఆ 2 క్యారెక్టర్లు వేరు వేరు. హెన్రీ ఆల్ఫర్డ్ అనే ఒక గ్రీకు పండితుడు వివరించాడనమాట. ఇక్కడ ఈ 2 వ్యక్తులు ఒకటి కాదు ఈ స్టేట్మెంట్ ప్రకారం అని. వారు నమ్మిన సిద్ధాంతానికి అనుకూలంగా ఒక గ్రామర్ రూల్ తీసుకొచ్చి దీనికి అప్లై చేసి ఈ 2 ఒకటేనని చెప్తున్నారు. ఇదే నియమము అప్లై చేసి ఇంకొక వచనాన్ని కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. కానీ తెలుగు ట్రాన్స్లేషను, ఇంగ్లీష్ ట్రాన్స్లేషను దాన్ని సపోర్ట్ చేయకుండా ఉన్నట్టు మనకు కనపడుద్ది. చదువుదామా మరి? 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఇందులో ఏమనుందో 2వ లైన్, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి. చూసారా? ఈ నియమం అప్లై చేసి ఈ 2 ఒకటే అంటున్నారు క్రైస్తవులు. కానీ ఇక్కడ ట్రాన్స్లేట్ చేయబడిన విధము మనం గమనిస్తే కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేశారు, తెలుగులోకి బాగానే వచ్చింది. ఈ 2 ఒక వ్యక్తిని తెలియపరచట్లేదు. ఎలాగైతే ఈ 2 ఒక వ్యక్తిని తెలియపరచట్లేదో ఇందాక చదివిన స్టేట్మెంట్లో కూడా యాజ్ ఇట్ ఈజ్గానే ఉన్నాయి గ్రీక్లో.
అక్కడ కూడా ఇద్దరు వ్యక్తులే స్పష్టంగా కనపడుతూ ఉంటే, కానీ త్రిత్వ సిద్ధాంతాన్ని అందరి మనసుల్లో ఒప్పించటానికి ఈ త్రిత్వవాదులు ఏం చేశారంటే అక్కడ ఒకే వ్యక్తి ఉన్నాడని తెలియపరచటానికి ప్రయత్నించాడు వందల సంవత్సరాలుగా. ఎక్కడో ఒక స్టేట్మెంట్ని పట్టుకొని దేవుడు అని కన్ఫామ్ చేయకూడదు కదా. ఎలా చేయాలి? చాలా స్పష్టంగా దేవుని యొక్క లక్షణాలను బట్టి మనం ఎవరినైనా దేవుడు అనాలి. ఉదాహరణకి యెహోవా దేవుడు ఏమంటాడు? నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఆ స్టేట్మెంట్ బైబిల్లో ఉండగా ఇంకొకళ్ళు ఎలా దేవుడు అవుతారు? మీరు అర్థం చేసుకోండి. అప్పుడు బైబిలే తనను తానే వ్యతిరేకించుకున్నట్టు లెక్క. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తండ్రి అయిన దేవుడు అంటే యెహోవా తప్ప ఎవ్వరు దేవుడు లేరు. యేసు ప్రభువారు కేవలము ఆయనకి ప్రత్యేకంగా జన్మించిన కుమారుడు, ప్రత్యేకమైన పని చేయటానికి వచ్చిన కుమారుడు. ఓకే, అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. నెక్స్ట్ వచనానికి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకున్నవాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు, కానీ తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. ఇక్కడ దేవా అన్నాడు చూసారా? అంటే ఒక తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన దేవుడిని దేవా అంటున్నాడు. ఇక్కడ త్రిత్వం ఉంది అని చాలామంది భావిస్తూ ఉంటారు. అందరూ ఒక విషయాన్ని స్పష్టంగా గమనించాలి, జాగ్రత్తగా వినాలి ఈ విషయాలు. పాత నిబంధన గ్రంథంలో ఎలోహిం అనే పదాన్ని ఇంగ్లీష్లో గాడ్ అని, తెలుగులో దేవుడు అని ట్రాన్స్లేట్ చేశారు. అయితే ఎక్కడెక్కడైతే దేవుడు అనే పదముందో, ఎలోహిం అనే పదముందో, ఈ ఎలోహిం అనే పదము 3 రకాల వ్యక్తులకి ఆపాదించారు పాత నిబంధన గ్రంథంలో. ఒకటేమో యెహోవా దేవునికి, సర్వశక్తుడైన దేవునికి. రెండోది దేవదూతలకి లేదా డివైన్ కౌన్సిల్ అంటే పరలోక సంబంధమైన జీవులకి. మూడోది మానవ రాజులకి, న్యాయాధిపతులకి కూడా ఎలోహిం వాడబడింది. సో ఎలోహిం దేవునికి వాడబడింది, దేవదూతలకి వాడబడింది, మానవ రాజులకు మరియు న్యాయాధిపతులకు కూడా, అధికారులకు కూడా వాడబడింది. ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా సరే గాడ్ అని కానీ దేవుడు అని కానీ పాత నిబంధనల్లో చూసినప్పుడు సందర్భాన్ని బట్టి ఈ ముగ్గురులో ఎవరో నువ్వు నిర్ణయించుకోవాలి. అంతేగాని ప్రతి ఒక్కరు దేవుళ్ళు అని అనుకోకూడదు. మానవ రాజులను కూడా ఎలోహిం అని చెప్పబడింది, దేవుడు అని కూడా చెప్పబడింది. ఉదాహరణకి నిర్గమాకాండము 7వ అధ్యాయంలో దేవుడు మోషేని నిన్ను నేను ఫరోకి దేవునిగా చేసి ఉన్నాను అన్నాడు. ఇక్కడ మానవ రాజు, అక్కడ వర్డ్ ఎలోహిమే. మరి ఆ ఎలోహిం అంటే ఆ ఎలోహిం యెహోవాకి వాడబడింది, మోషేకు కూడా వాడబడింది. అలా అని చెప్పి మోషే కూడా దేవుడు అవుతాడా? కాదు కదా. నెక్స్ట్ పాత నిబంధన గ్రంథంలో ప్రభు అన్న వర్డ్ కూడా చూస్తాము, జాగ్రత్తగా గమనించాలి. అడోన్ అనే మూల పదం నుంచి ఈ ప్రభు అనే పదాలు వచ్చాయి. అడోన్ అనే పదము 2 పదాలకి దారితీసింది. ఒకటేమో అడోని, ఇంకోటేమో అడోనై. అడోని అనే పదము మళ్ళీ మానవ రాజులకు, న్యాయాధిపతులకు, అధికారులకు, ల్యాండ్ లార్డ్స్కు వాడబడింది. తెలుగులో ఆ పదం ప్రభువు అని ట్రాన్స్లేట్ చేశారు. ప్రభు. ఇంకొక పదం ఉంది అడోనై అని. దాన్ని కేవలం తండ్రి అయిన దేవునికి లేదా యెహోవా దేవునికి మాత్రమే వాడబడింది. తెలుగులో ఆ పదానికి ప్రభువు అని ట్రాన్స్లేట్ చేశారు. అంటే ఎక్కడైతే నువ్వు ప్రభు అని చూస్తున్నావో అది కూడా 2 వ్యక్తులను సూచిస్తుంది. ఒకటేమో యెహోవా దేవుణ్ణి, ఇంకోటేమో మానవ రాజులను,
లేకపోతే అధికారులను, న్యాయాధిపతులను కూడా సూచిస్తుంది. సో నువ్వు ప్రభువు అని ఎక్కడైతే చూస్తున్నావో పాత నిబంధన గ్రంథంలో సందర్భాన్ని బట్టి ఇది ఎవరిని సూచించుతున్నదో నువ్వే గ్రహించాలి. సో ట్రాన్స్లేషన్లో వచ్చిన ప్రాబ్లమ్స్ను బట్టి నీ రక్షణ నువ్వు కోల్పోకూడదు కదా. నెక్స్ట్ కొత్త నిబంధన కొందాం. కొత్త నిబంధనలో 2 పదాలని ఉపయోగించారు. దేవుడు లేదా ప్రభువు అన్న పదాలకి థియోస్ అన్న పదము దేవుడుగా ట్రాన్స్లేట్ చేశారు. కురియోస్ అన్న పదము ప్రభువుగా ట్రాన్స్లేట్ చేశారు. ఈ థియోస్ అన్న పదము తండ్రి అయిన దేవునికి మాత్రమే అప్లై చేయబడింది కొత్త నిబంధనలో. తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే సూచించుచున్నది ఎక్కువ శాతం, 95%. కురియోస్ అన్న పదము ప్రభువుగా ట్రాన్స్లేట్ చేశారు. అయితే ఇది మానవ రాజులను, న్యాయాధిపతులను, అధికారులకును వాడారు. సో కొత్త నిబంధనలో గ్రీకు పదాలు 2 ఉన్నాయి, థియోస్ అండ్ కురియోస్. ఆ 2 పదాలు ఒకటేమో దేవునికి వాడారు, ఒకటేమో ప్రభువుకి వాడారు. కొన్ని ఇంటర్చేంజ్గా కూడా వాడారు. ఇప్పుడు ఇక్కడ దేవ అన్న వర్డు అడోని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇక్కడికి? పాత నిబంధనలో ఉన్న ప్రవచన వాక్యాన్ని ఇక్కడ భక్తుడు ఎత్తి రాస్తున్నాడు. ఆ దేవ అన్న పదము అడోని అంటే మానవ రాజును సూచించుచూ ఉన్నది. మానవ రాజా, నీ సింహాసనం నిరంతరం నిల్చునను అని పరిశుద్ధుడైన తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎవరికి? ప్రత్యేకంగా పుట్టిన యేసుక్రీస్తు వారి గురించి. అంతేగాని ఇక్కడ త్రిత్వం ఉంది, తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడిని అంటున్నాడు, ఇంకొక దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నారు అని కాదు. అలాంటి కాన్సెప్ట్లు బైబిల్లో లేవు. అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచనం 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. ఈ వచనాన్ని కూడా అందరూ చూపించి యేసు ప్రభువారు దేవుడు అని చెప్తూ ఉంటారు. చూద్దాం ఇక్కడ ఏం చెప్పబడింది. 20వ వచనం చూద్దాం. మనము సత్యవంతుడైన దేవుణ్ణి ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. ఈ స్టేట్మెంట్లో ఎంత క్లారిటీ ఉందండి. సత్యవంతుడైన దేవుడు ఒక్కడే, ఆయన్ని ఎరగాలని చెప్పేసి తన కుమారుడు వచ్చి, కుమారుడు అంటే ఆరంభించబడినవాడు, మానవ కుమారుడు. ఎంత స్పష్టంగా రాయబడిన విషయాన్ని ఎలా తప్పుదోవ పట్టించారో చూడండి. నెక్స్ట్ లైన్ చూడండి. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై. ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు. సత్యవంతుని యందు ఉన్నాము. సత్యవంతుడు ఎవరు ఇక్కడ? సత్యవంతుడు సర్వనామం అవుతుంది. ఎవరికి? యేసుక్రీస్తు కాదు, తండ్రి అయిన దేవునికి. కనీసం ఇంత చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేకుండా ఉన్నారు అంటే వారు నమ్మిన సిద్ధాంతానికి సపోర్టుగా వక్రీకరించి తీసుకెళ్తున్నారే కానీ బలవంతంగా నిజానికి ఈ స్టేట్మెంట్ యేసు ప్రభువారికి అప్లై అవ్వట్లేదండి. సో ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమై ఉన్నాడు. ఎవరు? ఆ లైన్లో సత్యవంతుడు అని ఎవరినైతే అన్నాడో అతనే సత్యవంతుడు. అని ఎవరినన్నాడు? పైన 20వ వచనంలో తండ్రి అయిన దేవుణ్ణి. మరలా కింద వచనంలో ఎవరిని మెన్షన్ చేస్తున్నాడు? తండ్రి అయిన దేవుణ్ణి. సో ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని స్పష్టంగా భక్తులు చెప్తుంటే దాన్ని వక్రీకరించి దీన్ని యేసు ప్రభువారికి అప్లై చేస్తున్నారు. ఇది తప్పు. కాబట్టి మోసంలో నుంచి అందరూ బయటపడాలని మనవి చేస్తున్నాను. యేసు ప్రభువారు దేవుడు అని ఎవరైతే నమ్ముతున్నారో వారికి రక్షణ అనే డోర్ క్లోజ్ చేయబడుతుంది. నేను చెప్తున్న వారి జీవితంలో నీతి, పరిశుద్ధత కలగనే కలగవు. వారు దొంగలుగా ఉండి దేవుని శక్తి లేకుండా బతుకుతూ ఉంటారు. గమనించుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా చాలా ఉన్న యేసు ప్రభువారికి దైవత్వాన్ని ఆపాదించే వచనాలు.
దేవునితో సమానుడని అనిపించుకున్నట్టుకు ఆయన ప్రయత్నించలేదు అని తనను తాను తగ్గించుకున్నాడన్న ఒక వచనం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంది. దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఆల్ఫా ఒమేగా, దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆల్ఫా ఒమేగా అంటే ఫుల్ అథారిటీ అనే మీనింగ్ వస్తుందండి. ఇప్పుడు నేను ఈ యొక్క ఎన్విరాన్మెంట్లో ఆల్ఫా ఒమేగా అన్నాను అనుకోండి, నాదే తుది అథారిటీ, ఫైనల్ అథారిటీ నాదే ఇక్కడ అని అర్థం. ఎక్కడైతే ఆల్ఫా ఒమేగా అంటున్నారో అక్కడ ఇలా మనం అర్థం చేసుకోవాలి. పరలోక రాజ్యంలో తండ్రి అయిన దేవునిదే తుది అథారిటీ. ఇక్కడ కొన్ని విషయాల్లో యేసు ప్రభువారికి ఆ అథారిటీ అనుగ్రహించబడింది. ఇప్పుడు యేసు ప్రభువారి ఆల్ఫా ఒమేగా అయ్యున్నాడు అని చెప్పబడితే దాని అర్థం ఏంటి? ఆయన అనుగ్రహించబడిన అథారిటీలో ఆయన ఆల్ఫా ఒమేగా అయ్యున్నాడు. ఈ విధంగా ఈ విషయాలన్నీ యేసుక్రీస్తు దేవుడు అని నిరూపించట్లేదు. ఆయన మెస్సయా అని, మనుష్య కుమారుడని, మనకి ప్రతినిధి అని చాలా స్పష్టంగా నిరూపించుచూ ఉన్నవి. కానీ ఎంతో కాలం నుంచి నమ్ముతున్నారు కదా కొంతమంది. అది ఇప్పుడు కాదంటే తప్పు అయిపోతారేమో, సిగ్గుపడాల్సి వచ్చుద్దేమో అనే భయంతో వారు ఇవి ఒప్పుకోకుండా వారి రక్షణకి వారే వ్యతిరేకులు అవుతున్నారు. ఈ విషయం వారికి అర్థం కావట్లేదు. ఈ రోజున మనం అందరం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి? యేసు ప్రభువారు ఎవరు, ఆయన ఏ సువార్త చెప్పారు అన్న విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. చూద్దామండి, వాక్యం చూద్దాం. యేసు ప్రభువారు ఏ సువార్త చెప్పారు? మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని ప్రకటింప మొదలు పెట్టాను. అదే అధ్యాయము 23వ వచనం. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యంను గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గల్లయందంతటా సంచరించెను. క్లియర్గా ఉన్నది, యేసు ప్రభువారు దేవుని రాజ్య సువార్తను ప్రకటించారు. నెక్స్ట్ లూకా సువార్త 4వ అధ్యాయము 43వ వచనం. ఆయన, నేను ఇతర పట్టణంలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమై నేను పంపబడితేనని చెప్పాను. ఇందు నిమిత్తమే ఆయన వచ్చాడు. దేవుని రాజ్య సువార్త మీకు అందాలి, మీరు ఆ దేవుని రాజ్య పౌరులు కావాలి. స్పష్టంగా యేసు ప్రభువారు చెప్పాడు. లూకా 8వ అధ్యాయము 1వ వచనం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా, ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో సంచారం చేసి చెప్పిన సువార్త ఏంటి? దేవుని రాజ్య శుభవార్త. నెక్స్ట్ 9వ అధ్యాయం, ఇదే పుస్తకం, 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యం ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. దేవుని రాజ్యం ప్రకటించడానికి 12 మంది శిష్యుల్ని తయారు చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చి పంపాడండి. మరి ఆ సువార్త మీరు విన్నారా? అయితే మీ రక్షణ డూప్లికేట్. నెక్స్ట్ 11వ వచనంలో, జనసమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యం గూర్చి వారితో మాట్లాడుతూ స్వస్థత కావాల్సిన వారికి స్వస్థపరచను. దేవుని రాజ్యం గురించే మాట్లాడాడు. నెక్స్ట్ 10వ అధ్యాయము 1వ వచనం. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరిగా పంపెను. చూసారా? ఇంకా 70 మందిని ఏర్పాటు చేసుకొని మరి సువార్త వెళ్ళాలని ప్రతి పట్టణంలోకి ముందుగా ఇద్దరిద్దరిగా పంపాడంట. మీరు వింటున్న మతపు సువార్త నిన్ను రక్షించదు అని నేను స్పష్టంగా మీకు తెలియపరుస్తున్నాను. లేఖనాలు మీరు ఎప్పుడైనా చదివారా? చదవనివ్వరు, వేరే యాంగిల్లోకి తీసుకెళ్తారు. సమ్మర్ వచ్చిందంటే VBS అంటారు, రకరకాలుగా మ్యానిపులేట్ చేస్తారు మతంలో. నిజమైన సువార్త మాత్రమే మనిషిని నీతిమంతుడిని పరిశుద్ధుని చేస్తుంది.
నెక్స్ట్, శిష్యులు కూడా ఇదే సువార్తను ప్రకటించారండి. అపోస్తుల కార్యంలో మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ముందుగా ఫిలిప్పు ఏం ప్రకటించారో చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. దేని గురించి ప్రకటించాడు ఫిలిప్పు? దేవుని రాజ్య సువార్త. ఏంటది? యేసుక్రీస్తు వారి ప్రభుత్వము, యేసుక్రీస్తు వారి రాజ్యము. నామము అంటే ప్రభుత్వము. అది అందరూ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 28వ అధ్యాయము ఇదే పుస్తకము 23వ వచనం. అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. దేవుని రాజ్య సువార్త, ఆ యేసే క్రీస్తు. ఇదే విషయము, ఇదే మ్యాటరు, ఇదే విజను. నెక్స్ట్ పేజ్ తిప్పండి, చివరి వచనంలోకి రండి. ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను. పౌలు ఏ సువార్త ప్రకటించాడు? మీరు అనుకున్నట్టు సిలువ సువార్త కాదు కదా. 20వ అధ్యాయము అపోస్తుల కార్యములు 25వ వచనం. ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటిని. ఏ సువార్త ప్రకటించాడు? అసలు దేవుని రాజ్యము అర్థం కాకపోతే ఎవరు అందులోకి ప్రవేశించలేరు. ఆ రాజ్యమునికి రాజు మెస్సయ్య, దేవుడు నియమించిన మెస్సయ్య. ఆయనే యేసుక్రీస్తు, ఆ యేసే క్రీస్తు. సో నిజమైన శుభవార్తను వినండి, అర్థం చేసుకోండి, రక్షించబడండి. ఇది ఈనాటి సువార్త సమయం సందేశం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మరలా వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.